తమిళ సీనియర్ స్టార్ హీరో ఉలగనాయకన్ లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తగ్ లైఫ్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 36.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 4 కోట్లు, కేరళ నుంచి 2.5 కోట్లు, హిందీ నుంచి 4 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 36 కోట్లు. కర్ణాటకలో సినిమా రిలీజ్ అవ్వలేదు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తగ్ లైఫ్ సినిమా మొదటి వారంలో 83 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 210 కోట్లు అయితే 105 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 105 కోట్లకు గాను 40 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. మరో 65 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 65 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 130 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు వచ్చిన టాకు, రివ్యూస్, కలెక్షన్స్ బట్టి చూస్తే ఇక అది అసాధ్యమని తేలిపోయింది. సినిమా 100 కోట్లు గ్రాస్ కొట్టడం కూడా కొద్దిగా డౌటే, కానీ ఈ వీకెండ్లో ఆ మార్క్ అందుకుంటుందేమో చూడాలి. అది మన మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్. శంభు, త్రిష ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. రిలీజ్ అయిన మొదటి వారంలో 83 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 కోట్లు. సినిమా బడ్జెట్ 210 కోట్లు అయితే 105 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 40 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. మరో 65 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 65 కోట్ల షేర్ రావాలంటే మరో 130 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.